గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ గైస్. వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. ఈరోజు మనం టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోవడానికి వచ్చాం. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ అనేది వచ్చేసింది, మనకు తెలుసు, జనవరి 22 నుంచి. ఓకే, సో దీనికి సంబంధించి మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి. ఇప్పుడు మనం కంప్లీట్గా డిఫరెంట్ అంటే అందరికీ ఒకే రకమైన టైం జోన్ లేదు, బికాజ్ వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ఎ టైం జోన్. కానీ బట్ కొంతమంది వర్కింగ్ ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ స్టడీయింగ్, అంటే ఎవరైతే చదువుతూ ఉన్నారో, ఎంటెక్ చదువుతూ ఉన్నారో వాళ్ళు ఉన్నారు. అలాగే ఎవరైతే కంప్లీట్గా 100% ప్రిపరేషన్కి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇలా మొత్తం 3 కేటగిరీస్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. సో ఓకే, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ కేటగిరీ. సో మనం పేపర్ చూసినట్టయితే కనుక ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ. సో ఓకే, మనం ఈ 3 పీపుల్ ఎవరైతే మనకి ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఎవరైతే 100% 24 అవర్స్ ప్రిపరేషన్, అంటే కంప్లీట్ సీరియస్ ఆస్పిరెంట్స్ అనమాట, వీళ్ళు 24 అవర్స్ ఇవ్వగలరు ప్రిపరేషన్కి. అలాగే సెకండ్ వర్కింగ్ పీపుల్, వర్కింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం వాళ్ళకి. అలాగే దీంతోపాటు ఆల్రెడీ బీటెక్ చేస్తున్న వాళ్ళు. సో బీటెక్ ఈజ్ నాట్ ఎలిజిబుల్. ఎంటెక్ చేస్తున్న వాళ్ళు, అంటే స్టడీయింగ్ ఏదైనా ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు ఎవరైతే అప్పుడు చదువుతున్నారో ఇలా ముగ్గురు యాక్చువల్లీ మెయిన్గా ఈ 3 కేటగిరీస్ ఉండడం జరిగింది. ఓకే, సో ఈ 3 కేటగిరీస్లో మనం ఎవరి టైం ఎలా డిసైడ్ చేసుకోవాలి. ఏదైనా స్ట్రాటజీ మనం చేస్తున్నాం అంటే, ముఖ్యంగా స్ట్రాటజీ చేస్తున్నాం అంటే మనకు ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే, సో మనకి తెలియాల్సింది టైం బాండ్. సో టైం ఎంత, టార్గెట్ బాండ్. సో ఏదైనా టైం బాండెడ్గా, టార్గెట్ బాండెడ్గా ఉండాలి. సో టార్గెట్ ఏంటి, మన కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేయడం. టైం ఏంటి, విత్ ఇన్ టైంలో మనం దాన్ని కంప్లీట్ చేయడం అనేది మనకు తెలియాలి. ఓకే, స్ట్రాటజీ అనేది అలా ఉండాలి. ఓకే, మనం ఇప్పటి నుంచి చేసుకుంటే అరౌండ్ 80+ డేస్ ఉన్నాయి, అంటే 80 డేస్ ఉన్నాయి. ఇంకా ఎగ్జాక్ట్గా మాట్లాడుకోవాలంటే 80 డేస్ ఉన్నాయి. ఓకే, సో 80 డేస్ అంటే 2.5 months, మోస్ట్లీ 2.5 months కన్నా ఒక 5 days ఎక్కువ అనమాట. ఓకే, ఈ 2.5 monthsలో మనం డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి, అలాగే వీక్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒక మంత్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ 2 monthsలో మనం ఎలా చదవాలి. సో ముఖ్యంగా టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ అనేది 2 పేపర్స్లో ఉండడం జరిగింది. ఓకే, ఫస్ట్ పేపర్ 1 వచ్చి జిఎస్ 150, పేపర్ 2 వచ్చేసి కోర్ సబ్జెక్ట్ 450 మార్క్స్. ఓకే, కోర్ సబ్జెక్టు పేపర్ 1. జనరల్ స్టడీస్ అనేది అంటే ఇక్కడ చూసుకుంటే ఒక్కో క్వశ్చన్ 2, అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కోర్ పేపర్ 300, టోటల్ 450 మార్క్స్. సో ఇక్కడ చూసినట్టయితే 66% ఆఫ్ ద సబ్జెక్ట్ అనేది ఓన్లీ కోర్కే ఉండడం జరిగింది. సో కోర్ సబ్జెక్ట్స్ అనేది 66% ఉంది. జనరల్ స్టడీస్ అనేది 150 మార్క్స్ ఉంది. సో జనరల్ స్టడీస్ అనేవి వెన్ కంపేర్ టు కోర్ సబ్జెక్ట్స్ ఇక్కడ కంపేర్ చేసుకుంటే తక్కువ వెయిటేజ్ అనే చెప్పుకోవాలి. ఓకే, బట్ జిఎస్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనల్ని చాలా ఏడబ్ల్యూ ఎగ్జామ్ వేట్లోనైనా కానీ చాలామంది ఇంజనీర్స్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏంటంటే, వాళ్ళకి జాబ్ వస్తుందా లేదని డిసైడ్ చేసేది జనరల్ స్టడీస్. చాలామంది జనరల్ స్టడీస్ చదవకుండా వెళ్ళిపోతారు. సో అది చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో దాన్ని మనం ఎలా బేస్ చేసుకుని చదవాలి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, అంటే జనరల్ స్టడీస్ని కూడా ఎలా చదవాలనేది నెక్స్ట్ జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో చెప్తాను. సో అది క్లియర్గా అక్కడ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఫర్ టైం బీయింగ్ మనం స్ట్రాటజీ ఏంటి అంటే, మనం ఎలా ప్లాన్ చేసుకుని చదువుకుంటే మంచిది అని నా ఒపీనియన్ చెప్తున్నాను. సో ఇలా ప్లాన్ చేసుకుంటే ఒక డేని ప్రొడక్టివ్గా, ఎఫెక్టివ్గా వాడగలం అనేది నా థాట్ అనమాట. సో మీకు కూడా మీ ఓన్ స్ట్రాటజీ ఉండొచ్చు, అంటే దీంట్లో మాడిఫై చేసుకుని అలా కూడా వాడుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ కేటగిరీలోకి వచ్చేసరికి, అంటే ఇప్పుడు మన కోర్ సబ్జెక్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ఫ్రేమ్ ప్రకారం చదవడం కూడా అర్థం చేసుకోవాలి. సో మనం అది కోర్ సబ్జెక్ట్ సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీలో మనం మాట్లాడుకుందాం. ఫర్ టైం బీయింగ్ ఏడబ్ల్యూ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలని మాట్లాడుదాం. సో ఈ 80 డేస్లో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఒక డేని మీకు 24 అవర్స్ అవైలబుల్గా ఉంటే 3 to 4 సెషన్స్గా డివైడ్ చేసుకోండి. ఓకే, మోస్ట్లీ మీకు కష్టం అనుకుంటే 3 సెషన్స్ కానీ డివైడ్ చేసుకోండి. మార్నింగ్ 7 to, మీరు ఒకవేళ 6కి లెగ్గలిగితే 6 to, ఓకే, సో 6 to 9 ఒక సెషన్ పెట్టుకోండి. అలాగే 9 to 10 టిఫిన్ వదిలేసిన, సో కొంచెం రిలాక్స్ అయినా 10 to 12 ఒక సెషన్. ఆఫ్టర్నూన్ 2 to 12 నుంచి 1 భోజనానికి వదిలేసిన, సో 1 నుంచి 4 ఒక సెషన్ పెట్టుకోండి. అలాగే 4th ఇక్కడ కొంచెం ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి పెట్టుకొని 4 to 5 అలాగా. సో నెక్స్ట్ 7 to 10, సో 10 to 6 8 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. వీఆర్ నాట్ ఏలియన్స్, వీఆర్ ఆల్ హ్యూమన్స్. సో మనకి రెస్ట్ అనేది చాలా అవసరం అనమాట. సో ముఖ్యంగా మైండ్ కానీ అంటే మన బాడీ కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, మైండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నా, బాడీ ఎక్సర్సైజ్ చేస్తున్నా, సరిపడా రెస్ట్ లేకపోతే మైండ్ అనేది సరిగ్గా ఆలోచించదు. సో అందుకని సో ఇది అవసరం అనమాట. సో ఇలా 4 సెషన్స్గా మీకు 24 hours, అంటే మీరు కంప్లీట్ సీరియస్ ఆస్పిరెంట్ అయితే కనుక
ఖచ్చితంగా ఇలా చేయండి. ఓకే, 6 to ఇలా 3 సెషన్స్ తీసుకుని ఎవ్రీ 1 అవర్ లేదా 30 మినిట్స్కి బేస్డ్ ఆన్ యువర్ క్యాపబిలిటీ అండ్ కెపాసిటీ ఒక బ్రేక్ తీసుకోండి. బ్రేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్రేక్ తీసుకున్నాక అంటే మీరు కూర్చున్న ప్లేస్లో నుంచి లేచి అటు ఇటు తిరుగుతూ కాసేపు నడవడం కానీ ఇలా అంటే ఎప్పుడు ఒకే పొజిషన్లో కూర్చోవడం కూడా మంచిది కాదు, హెల్త్కి చాలా ప్రాబ్లం అనమాట. సో మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి, పర్లేదు. అంటే కొంచెం రిలాక్స్ అయ్యి ఏదో ఒక చిన్న వాక్ చేసి రీకాల్ చేసుకుని మళ్ళీ మొదలు పెట్టండి. ఇలా 6 to 9లో మొత్తం 3 అవర్స్ ఉంటాయి. అంటే మనం ఇక్కడ ఇలా ఇచ్చుకుంటే ఇక్కడ ఒక 3 అవర్స్, ఇక్కడ 2 అవర్స్, ఇక్కడ 3 అవర్స్, అలాగే ఇక్కడ 3 అవర్స్. సో కంప్లీట్గా మనం చూసినట్టయితే ఇక్కడ అరౌండ్ 11 అవర్స్ ఆ టైం వస్తుంది. అంటే ఇలా డివైడ్ చేసుకుంటే విత్ ద బ్రేక్స్, అంటే బ్రేక్స్ తీసేస్తే ఒక 10 అవర్స్ ఆఫ్ ద టైం అనేది ప్రిపరేషన్కి వస్తుంది. కంప్లీట్గా మీరు జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే డైలీ 10 అవర్స్ ఇస్తే అసలు మోస్ట్లీ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది, అందులో ఎటువంటి డ్యామ్ ష్యూర్గా. బట్ ఇప్పుడు మనం ఇలా ప్లాన్ చేసుకున్న తర్వాత ఒక డేని ఇలా ప్లాన్ చేసుకోవాలి. సో ఫస్ట్ సెషన్లో ఇక్కడ ఏడబ్ల్యూ కాబట్టి ఫస్ట్ సెషన్లో జిఎస్కి ఇవ్వండి. సో మార్నింగ్ ఎలాగో న్యూస్ పేపర్ కూడా వస్తుంది కాబట్టి ఒకవేళ న్యూస్ పేపర్ చదవాలనుకుంటే జనరల్ స్టడీస్ చదవండి, లేదంటే ఏదైనా మ్యాగజైన్ తీసుకోండి. కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏదైనా మ్యాగజైన్, అంటే ఇప్పుడు వీక్లీ మ్యాగజైన్స్ కానీ మంత్లీ మ్యాగజైన్స్ చాలా వస్తున్నాయి. సో అందులో ఒక 1 అవర్ అనేది కరెంట్ అఫైర్స్ ఇచ్చేసినా మిగిలిన సబ్జెక్ట్ చదువుకోండి. ఓకే, జనరల్ స్టడీస్లో మీరు స్ట్రాంగ్ అయితే కనుక ఒక సెషన్ ఇస్తే సరిపోద్ది. ఓకే, తర్వాత 3 సెషన్లు అనేవి కోర్ సబ్జెక్ట్ ఇవ్వండి. ఓకే, కోర్ ఏదైతే ఉందో సో మిగిలిన అనేవి కోర్ సబ్జెక్ట్స్కి ఇవ్వండి. ఓకే, కోర్ సబ్జెక్ట్స్లో ఫస్ట్ అంటే ఈ సెషన్లో ఏదైనా థియరీ సబ్జెక్ట్కి ఇచ్చుకుంటే, అంటే మార్నింగ్ సెషన్ కొంచెం యాక్టివ్గానే ఉంటాం కాబట్టి, బట్ ఆఫ్టర్నూన్ సెషన్ ప్రాబ్లమేటిక్గా ఉంది. ఎందుకంటే మన మైండ్ అనేది లేజీగా ఉంటుంది కాబట్టి అక్కడ ప్రాబ్లమేటిక్ సంబంధించి చేస్తే, అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఇలా కొంచెం అంటే ఎక్కువ స్ట్రక్చర్స్లో కానీ ఎస్ఎంఎఫ్ఎం కానీ ఇలాంటివి ఇస్తే కొంచెం మైండ్ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో ఈ సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4th సెషన్లో మీరు 4th సెషన్ ఏదైతే ఉందో అక్కడ ఏవైతే అంటే ఇప్పటి వరకు చదివింది, అంటే ఆ డే అంతా చదివిని రివైజ్ చేసుకోవడం, ఒక లాస్ట్ 1 అవర్ అంటే బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఆ లాస్ట్ 1 అవర్లో మొత్తం రివిజన్ చేసుకోవడం. మిగతా 2 అవర్స్ అనేవి ఏవైతే 2 అవర్స్ ఉన్నాయో ఆ 2 అవర్స్లో ఇంకా ఏదైనా కొత్త సబ్జెక్ట్ చదవడం, థియరిటికల్ ఆర్ ప్రాబ్లమేటిక్ ఏదైనా చేస్తే ఇక్కడ అంటే ఈ డే అంతా చేసిన దాన్ని ప్రాక్టీస్గా పెట్టుకోవచ్చు ఈ 4th సెషన్ అనేది. సో ఇలా ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు. ఓకే, కంప్లీట్గా అన్ని అవర్స్ కూర్చోవడం కష్టం కానీ, బట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఎవ్రీ బ్రేక్ విల్ ఇంప్రూవ్ యువర్ ఎఫెక్టివ్నెస్ అని ఒక కొటేషన్ ఉంటుంది. సో చిన్న బ్రేక్స్ అంటే పెద్ద కాదు, నాట్ ఎ లాంగ్ బ్రేక్, ఎవ్రీ స్మాల్ బ్రేక్ ఇంక్రీజెస్ యువర్ ఎఫెక్టివ్నెస్. ఓకే, అలా ఒక చిన్న బ్రేక్ తీసుకుని అటు ఇటు నడిచి మళ్ళీ వెళ్ళి ప్రిపరేషన్లో కూర్చోండి. ఓకే, ఇంకెక్కడికి వెళ్ళదు. సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీకు 24 అవర్స్ అనేవి ప్రిపరేషన్ ఉంటే, అలాగే 8 అవర్స్ 10 to 6 అంటే 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఈజ్ ఎనఫ్. సో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఒక డేని, ఒక డేని ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. అదే మంత్కి వచ్చేసరికి ఒక వీక్ వచ్చేసరికి ఆ వీక్ అంతా చదివిని ఇప్పుడు మండే నుంచి సండే వరకు ఒక వీక్ అనుకుంటే, సో ఇందులో మీరు మిడిల్లో మీరు కంప్లీట్లీ ప్రిపరేషన్ మీద కూర్చుంటారు కాబట్టి మీ మైండ్ ఎక్కడికి వెళ్ళదు కాబట్టి, సో వీటి మీద ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు మీకు. సో వెన్స్డే అనేది ఒక 2 డేస్కి ఈ 2 డేస్ చదివింది రివిజన్ పెట్టుకోండి. అలాగే సండే అనేది మొత్తం కంప్లీట్ వీక్ అంతా చదివిందాన్ని రివిజన్ పెట్టుకోండి, అది వీక్లీ రివిజన్ పెట్టుకోండి. అలాగే మంత్ ఎండ్లో 3 డేస్ కూడా ఒక మంత్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, మంత్కి ఇన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు మనకు చూసినట్టయితే అరౌండ్ 10 to 11 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఒక మంత్లో ఇప్పుడు మనకున్న ఎన్ని 2 months ఉన్నాయి. సో లాస్ట్ 15 days అనేవి ఖచ్చితంగా రివిజన్కి ఇవ్వాలి. ఓకే, 15 days రివిజన్కి ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ 1 monthలో 6 సబ్జెక్ట్స్, సెకండ్ మంత్లో ఇంకో 6 సబ్జెక్ట్స్. సో కంప్లీట్గా చేసుకుని లాస్ట్ 15 days రివిజన్కి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో చదువుతూ అలాగే ప్రాక్టీస్ అనమాట. లాస్ట్ 3 days మంత్లో 3 days ఏవైతే సబ్జెక్ట్స్ చేసావో అందులో దానికి సంబంధించిన ప్రతి మీ దగ్గర ఏదన్నా మోడల్ పేపర్ ఉన్నా, క్వశ్చన్ పేపర్స్ ఉన్నా కానీ వాటిని అన్నింటి ప్రాక్టీస్ చేయండి. అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా చేయండి. సో ఇది కంప్లీట్గా 100% మీరు ప్రిపరేషన్కి ఇస్తే కనుక ఇలా మీరు మీ డేని ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా వర్కింగ్ పీపుల్ అంటే జాబ్కి వెళ్ళేవాళ్ళు, అలాగే వర్కింగ్ ఉమెన్ కూడా, సో వీళ్ళు ఎలా చేసుకోవాలి? సో వీళ్ళకి మామూలుగా 10 to 5 అనేది మోస్ట్లీ జాబ్ టైం. సో ఇక అక్కడి నుంచి బ్యాక్ రావడం అనేది సాధ్యం కాదు. సో అక్కడ ప్రిపరేషన్ అనేది వెరీ లెస్. సో బట్ అన్లెస్ అంటిల్ మీకు టైం ఉంటే మీరు అక్కడ ప్రిపేర్ అవ్వచ్చు. సో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మీరు కంప్లీట్గా 5 to 8 అనేది ఒక సెషన్గా పెట్టుకోవాలి. ఓకే, 5 to 8 అనేది ఫస్ట్ సెషన్గా పెట్టుకోవాలి. అలాగే సాయంత్రం సెకండ్ సెషన్గా మీరు 5కి వచ్చేస్తారు కాబట్టి 6 to 8 అనేది ఒక సెషన్గా పెట్టుకోవాలి. డిన్నర్ చేసిన తర్వాత మీరు కొంచెం కష్టపడాలి ఈ 2 days, అది ఈ 2 months తప్పదు. సో 9 to 11 అనేది ఒక సెషన్గా పెట్టుకోవాలి. సో ఇలా మీరు ప్రిపేర్ అయితే మీకు కూడా ఒక 7 hours ఆఫ్ ద టైం అనేది వస్తుంది. సో 3 to 3 hours. సో మోస్ట్లీ మనం ఇక్కడ చూసినట్టు 8 hours ఆఫ్ ద టైం అనేది వస్తుంది. సో ఈ 8 hours ఆఫ్ ద టైం అనేది మీ ప్రిపరేషన్కి చాలా అంటే
మీరు ఎంత వర్కింగ్ అంటే మీరు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, సో ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడి ఉంటారు కాబట్టి ఆ ప్రెషర్స్కి వాటికి, సో మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనం 10 to 5 జాబ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా ఖాళీ టైం దొరికినప్పుడు ఏవైతే చదివామో వాటిని అన్నింటినీ రీకాల్ చేసుకోండి. రీకాల్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ మెమరైజింగ్. ఓకే, అంటే మనం మెమొరీ పవర్ని పెంచడానికి రీకాలింగ్ అనేది, అంటే మనం ఏదైతే చదివామో వాటిని గుర్తు తెచ్చుకోవడం. ఈరోజు పొద్దున అంటే మీ ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఈరోజు పొద్దున్న ఏం చదివాము, ఓకే ఈ చదివాము, ఈ కాన్సెప్ట్ చదివాము, మనకి ఎంతవరకు గుర్తుంది, ఇక్కడ నుంచి గుర్తులేదు, ఓకే ఇక్కడ నుంచి మనం గుర్తుపెట్టుకోవాలి, సో ఇది మర్చిపోయాము అని మళ్ళీ ఎప్పుడైతే ఆ డౌట్ వచ్చిందో సో దాన్ని ఎక్కడ ఒక చిన్న నోట్ లాంటిది నోట్ ప్యాడ్లో కానీ రాసుకుని ఇంటికి వెళ్ళాక మళ్ళీ దాన్ని చూస్తే కనుక అది ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. ఒకసారి గుర్తు రాయింది ఎప్పుడైతే మనం వెళ్ళి మనం దాన్ని రీకరెక్ట్ చేసుకుని రీఇటరేట్ చేసుకుంటామో అది మన మైండ్లో ఫిక్స్ అయిపోద్ది అనమాట. సో అలా 5 to 8. సో ఫస్ట్ సెషన్ అనేది జనరల్ స్టడీస్కి ఇచ్చేసిన, నెక్స్ట్ 2 సెషన్స్ కూడా మనం మనం ఏవైతే మన సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఐ మీన్ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్ సబ్జెక్ట్స్కి ఇచ్చుకుంటే సరిపోద్ది. సో ఫస్ట్ అనేది ప్రాబ్లమేటిక్ ఇచ్చిన, అంటే ఇది స్లీపీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రాబ్లమేటిక్ ఇచ్చుకుని ఇక్కడ థియరీకి ఇచ్చుకుంటే కొంచెం మనకి గ్రాస్పింగ్ పవర్ అని పెరుగుద్ది. సో 8 to 9 లంచ్ డిన్నర్ ప్లాన్ చేసుకోవచ్చు. సో మార్నింగ్ 8 to 10 మీరు రెడీ అవ్వడానికి టిఫిన్ చేయడానికి దీనికి టైం సరిపోద్ది. ఓకే, సో ఎలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 1 అవర్కి ఎవ్రీ 1 అవర్ కానీ 45 minutes కానీ బ్రేక్ తీసుకుంటే, అంటే కంటిన్యూస్గా బ్రేక్స్ తీసుకుంటే ఎక్కువ టైం లేదు కాబట్టి సో మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరైతే వర్కింగ్ ఉన్నారో వాళ్ళు. అలాగే వర్కింగ్ ఉమెన్కి ఏంటంటే మెయిన్గా వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి 10 to 5 ఖాళీ దొరుకుద్ది ముఖ్యంగా. సో వర్కింగ్ ఉమెన్ కూడా ప్రాబ్లమే కాబట్టి సో 10 to 5 మీరు ప్రిపరేషన్లోకి ఇవ్వాలంటే 10 to 5లో మీరు చేయాల్సింది ఏంటంటే 10 to 5 మీరు సో 10 to 5లో 10 to 12 అనేది ఒక సెషన్కి ఇచ్చుకోండి. సో అలాగే 1 to 5 అనేది కంప్లీట్గా సెషన్ 4 hours. సో 4 hours మధ్యలో 2 hours బ్రేక్ తీసుకోండి. సో ఇది కంప్లీట్గా కోర్ సబ్జెక్ట్కి. ఇది 10 to 12 అంటే అందరూ పిల్లలు అందరినీ స్కూల్ పంపించేసిన తర్వాత మీకుండే టైం ఇదే కాబట్టి సో ఈ 10 to 12లో మీరు జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ ఇచ్చుకోండి. ఓకే, సో మిగిలిన టైమ్స్లో దాన్ని రీకాల్ చేసుకోవడానికి అంటే ఎప్పుడైనా చదవచ్చు. సో వీ కెన్ స్టడీ అట్ ఎనీవేర్, అంటే కుక్ చేస్తూ చదవచ్చు. సో ఈరోజు మనం ఇంకా చాలా మెమరైజింగ్ టిప్స్ ఉన్నాయి, అవన్నీ నేను ప్రిపరేషన్ టిప్స్లో అంటే మెమరైజింగ్ టిప్స్లో నేను చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. ఓకే, సో మీరు ఒక డేని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంటెక్ వచ్చేసరికి ఒకవేళ మీరు ఎంటెక్ చదువుతున్నారు, ఆల్రెడీ మీరు ఏదైనా పర్సూ చేస్తున్నారు, కానీ బీటెక్ కంప్లీట్ అయిపోయింది, సో ఏదో చదువుతున్నారు సపరేట్. సో అలాంటప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే మీ టైం ఏదైతే ఉందో సో మార్నింగ్ 5 నుంచి 9 వరకు ఈ 4 hours అనేది ఒక సెషన్గా పెట్టుకోండి. ఓకే, 4 hours సెషన్లో 5 to 7 అనేది జిఎస్కి ఇచ్చేసుకున్నా. సో నెక్స్ట్ 8 to 9 ఈ 1 hour మళ్ళీ కోర్ సబ్జెక్ట్కి ఇవ్వండి. అలాగే కాలేజ్కి వెళ్ళొచ్చేస్తారు కదా, కాలేజ్కి వెళ్ళొచ్చేసిన తర్వాత మీరు మోస్ట్లీ కాలేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు కాలేజ్లో 10 to 4 ఉన్నారనుకుందాం. సో మోస్ట్లీ 10 to 3 ఉంటుంది. సో 10 to 4 ఉంటే కనుక సో మిగిలింది 5 to 7 ఒక సెషను, అలాగే 8 to 10 ఒక సెషన్. సో ఇలా ఈ 2 సెషన్స్ ఇవ్వండి. ఓకే, ఈ 2 సెషన్స్ ఇస్తే మీకు మొత్తం కంప్లీట్గా 4 సెషన్స్ అయినట్టు అవుతాయి. సో 4 సెషన్స్లో 3 సెషన్స్ అనేవి కంప్లీట్గా అంటే కోర్ సబ్జెక్ట్కి, ఫస్ట్ సెషన్ అనేది జనరల్ స్టడీస్కి. సో జనరల్ స్టడీస్ అనేది కూడా ఎప్పటికప్పుడు కాలేజ్కి వెళ్ళిన టైంలో కూడా మీ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళతో కానీ డిస్కస్ చేస్తూ ఉంటే జనరల్ స్టడీస్ నాలెడ్జ్ అనేది మీకు కంప్లీట్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, జనరల్ స్టడీస్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అలాగే కోర్ సబ్జెక్ట్స్ చదివేటప్పుడు కూడా ఎలా పడితే అలా చదవకుండా ఇలా ప్లాన్ చేసుకుంటే, అలాగే మీరు కూడా ఇక్కడ వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్ అంటే ఎంత ఫోకస్ చేసినా వర్క్ మీద కూడా ఫోకస్ చేయాలి కాబట్టి మీకు రివిజన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఎవ్రీ 3 daysకి 4 daysకి కంప్లీట్ కన్సిస్టెంట్గా రివిజన్ చేసుకుంటే కానీ మీకు సబ్జెక్ట్ అనేది లాస్ట్లో గుర్తుండదు. సో రివిజన్ అనేది నేను అంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు రివిజన్ యొక్క వాల్యుబిలిటీ అనేది, అంటే మీరు ఒక సబ్జెక్ట్ని కంప్లీట్గా నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేసిన తర్వాత మీరు ఆన్సర్ చేసిన దానికి అలా కంప్లీట్గా చేయకముందు చేసిన దానికి మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ రివిజన్ చేయడం అనేది ఎవ్రీ 3 daysకి ఒక రివిజన్ ప్లాన్ చేసుకోండి, ఎవ్రీ 7 daysకి ఒక రివిజన్ ప్లాన్ చేసుకోండి, ఎవ్రీ 21 to 30 days మధ్యలో ఒక రివిజన్ ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు గుర్తుంటుంది. సో చదివిన దాన్ని ఒక 1 hour 2 hours రివిజన్ మాత్రం పెట్టుకోండి. ఏవైతే చదవనివి సో అంటే గుడ్డిగా చదివేయకుండా ఒక ప్లాన్ ప్రకారం ఈ సబ్జెక్ట్ అయింది సో దీన్ని రివిజన్ చేయాలి, సో నెక్స్ట్ 1 week తర్వాత దీన్ని రివిజన్ చేస్తాను, ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త సబ్జెక్ట్ చదువుతాను. అలా క్లియర్గా ప్రతి సబ్జెక్ట్ని ఎలా చదవాలంటే సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలి, జనరల్ స్టడీస్ సంబంధించి కూడా మనం కంప్లీట్గా ప్రిపరేషన్ స్ట్రాటజీ చేసుకుందాం. సో ఫర్ టైమింగ్ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టవలసింది రీడ్, రివిజన్, రీకాల్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఉంటే, మీ టైమింగ్స్ అనేవి ఇలా ఉంటే మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుద్ది. మీ ప్రిపరేషన్ అనేది మిమ్మల్ని బూస్ట్ చేద్ది, అంటే మోస్ట్లీ ప్రొడక్టివ్గా అండ్ మెరిట్ లిస్ట్లో ఉండడానికి మనకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.